తులారాశి వారికి మే 11, 12, 13, 14, 15వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. మీరు వింటున్నటువంటి ఈ విషయం 100కు 1000% నిజము. అసలు ఏ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుందో ఏంటో ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరే ఊహించలేని ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైన విషయాలనేవి ఈ విషయంలో చెప్పబడతాయి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీకు ఇంతటి గొప్ప బంగారు అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి తులారాశి వారు ఏముందులే అని చెప్పేసి మీ ఇంటి తలుపు తట్టబోతున్నటువంటి ఆ లక్ష్మీదేవిని మీ అంతట మీరే లోపలికి ఆహ్వానించకుండా పక్కింటికి పంపించేసేయొద్దు. ఇలాంటి బంగారు అవకాశాన్ని మీరు వదిలిపెట్టుకోవద్దు. వదిలిపెట్టుకుంటే తరువాత మీరు ఎంత బాధపడతారన్నది అది మాటల్లో కూడా చెప్పలేము. మీ అదృష్టం బట్టి మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలము, అలాగే మీ మంచితనము, మీరు కష్టపడేటటువంటి మీ మనస్తత్వము, ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధలు, అవమానాలు, వీటన్నింటికీ కూడా మీరు దైవాన్ని ఎప్పుడూ కూడా వెనక వెయ్యల. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దైవాన్ని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. దైవానికి బాగా దగ్గరగా ఉంటారు. దైవానికి సంబంధించిన పూజలు కావచ్చు, నోములు, వ్రతాలు, కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అంటే మీరు త్వరలోనే కోట్లకు అధిపతులు కాబోతున్నారనమాట. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు వింటే మీకు అసలు ఏంటి, ఆ చెట్టు ఏంటి, ఎక్కడ మీకు ఈ అదృష్టం అనేది లభించబోతుంది, ఏ చెట్టు దగ్గర మీకింత గొప్ప అద్భుతమైన అవకాశం అనేది దొరకబోతుంది, ఇవన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమంది తులారాశి మిత్రులకు వీడియో చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం ఈ శుక్రగ్రహము. అంటే ఈ తులారాశి వారు జాతక రీత్యా చాలా అదృష్టవంతులు, చాలా కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు. వీరు ఏ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. అది తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, లక్ష్మీదేవి అంశతో పుట్టినటువంటి వ్యక్తులు వీరు. వీరిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి ఆ భాగస్వామికి ఆ అత్తగారింటి తరపు కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. వీళ్ళు బాగా కష్టపడేటటువంటి మనుషులు, అలాగే కలుసుబాటు కలిగినటువంటి మనుషులు. ఇట్లా ఈ తులారాశి వారు జాతక రీత్యా వీళ్ళు నెంబర్ 1 వ్యక్తులని చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవితంలో అదృష్టం తప్ప దురదృష్టం అనేది ఉండదా, కష్టాలు అనేవి ఉండవా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కష్టాల సంఖ్య అనేది ఈ తులారాశి వారికి చిన్న వయసు నుంచే ఉంటుంది. ఏదైనా సరే ఇవాళ రోజున వీరు అనుభవించే ఏ చిన్న సుఖమైనా పెద్ద సుఖమైనా వీళ్ళు కష్టపడి సొంతం చేసుకున్నటువంటివే. ప్రతీదీ కూడా డబ్బు కావచ్చు, సుఖాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, ప్రతీదీ కూడా వీరి కష్టార్జితం. అది కష్టపడ్డ వీరికి మాత్రమే తెలుసు, పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి తెలుసు అనమాట. అయితే పెద్దగా వీళ్ళ కష్టాన్ని ఎవరు కూడా గుర్తించరు. అంటే ఎవరైనా సరే మనం కష్టపడి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వచ్చినప్పుడు మనం ఎవరి కోసమైతే కష్టపడ్డామో వాళ్ళు మనల్ని కాస్తో కూస్తో అభిమానించినప్పుడో, పొగిడినప్పుడో, ఇట్లా ఏదో ఒక రూపంలో మనల్ని కాస్త సంతోషపెట్టే మాటలు మాట్లాడినప్పుడు ఏంటంటే మనం పడిన కష్టానికి అది మర్చిపోయి మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాము. ఆ ఆశయాలు, తపన అనేది మనలో కూడా పెరుగుతుందన్నమాట. కానీ ఎవరి కోసమైతే కష్టపడ్డామో వాళ్ళే ఏముందలే నువ్వుగానే చేశావు అది ఇదని చెప్పేసేసి తేలిగ్గా తీసి పడేస్తుంటే ఆ ఉన్న ఉత్సాహం కూడా పోయి రెండోసారి ఏదైనా చెయ్యాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయిద్ది. కానీ ఈ తులారాశి వారు నిస్వార్థమైనటువంటి మనుషులు. కుటుంబం కోసము ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏదన్నా ఏం చేసినా అంటే వీళ్ళకి కుటుంబం తరపు నుంచి మంచి సపోర్ట్ అనేది ఉంటుందండి. ఉండదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. కొంతమందికి ఎక్కడైనా నిరాశ అయితే ఎదురవ్వచ్చు. కానీ
కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకుంటారు. అలాగే వీళ్ళు కుటుంబ సభ్యుల కోసము ఎంతైనా సరే కష్టపడి ఒక స్థాయిలో ఉంచాలి అని చెప్పేసి తపన, ఆరాటం కలిగినటువంటి వ్యక్తులనమాట. అయితే కష్టపడంగానే సంపాదన వచ్చేసిద్దా మరి? మరి కష్టపడంగానే సంపాదన అనేది వచ్చేస్తే, కోట్లు సంపాదించుకోగలిగితే, ఈ భూమి మీద చిన్న వయసు నుంచి కష్టపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కోటేశ్వరులు అయిపోవాలి కదా! అలా కాకుండా ఎవరైతే బాగా కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళకు కనీసం ఉండటానికి నీడ, తినటానికి తిండి లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. కొంతమంది చిన్న వయసులో కొన్ని సంవత్సరాల కష్టంలోనే బాగా సంపాదించుకొని కోట్లకు కోట్లు గడించినోళ్ళు ఉన్నారు. మరి దీనికి అర్థం ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే, అక్కడ వాళ్ళు కష్టపడలేదనుకోవాలా? లేకపోతే వీళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడ్డారనుకోవాలా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏందంటే, మనం ఎప్పుడూ కూడా ఒక్క రెక్కల కష్టం మాత్రమే కాదు, ఒక రెక్కల కష్టం కావచ్చు, లేకపోతే బుద్ధితో కావచ్చు, తెలివితేటలతో కావచ్చు, ఇవన్నీ మనిషి ఎదగటానికి అవసరమే, సంపాదించుకోవటానికి అవసరం కాదని అంటల్లా. కానీ వీటితో పాటుగా మనకు దైవానుగ్రహం అనేది కావాలన్నమాట. ఆ దైవానుగ్రహం ఉంటేనే మనం చేసేటటువంటి కష్టానికి ఆ కలుసుబాటు అనేది ఏర్పడి ₹1 వచ్చిద్ది అనుకున్న కాడ ₹4 రావటము, అలాగా తక్కువ సమయంలోనే ఎక్కువగా సంపాదించుకోగలగటము, ఇలాంటి అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఇలాంటి అద్భుతాలు జరగాలంటే ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది ఉండాలి, దైవశక్తి అనేది తోడవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ దైవశక్తి అనేది మీకు ఈ చెట్టులో ఉంది. మనకు దైవశక్తి ఉన్నప్పుడే మనం జీవితంలో గొప్ప అద్భుతాలు సృష్టించగలుగుతామన్నమాట. దైవము ఇవ్వటం ఒక్కసారి గనక మొదలుపెట్టిందంటే అది తట్టుకోవటం కూడా మన వల్ల కాదు. అంటే మన మంచితనానికి దైవం బహుమానం ఇవ్వటం మొదలుపెడితే ఖచ్చితంగా అది మనం ఊహించలేనంత అదృష్టాన్ని ఆ దేవుడు మనకు అందిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనల్ని మనం నమ్ముకోవటం ఎంత ముఖ్యమో, దైవాన్ని నమ్మటం కూడా అంతకన్నా ఎక్కువ ముఖ్యము. మనకి ప్రకృతిలో ఉండేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి చెట్టులో ఈ అద్భుతం అనేది దాగుందనమాట. ఈ చెట్టుకు ఉన్నటువంటి ఆ మహిమ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి చెట్టు కాదు, సాక్షాత్తు దేవతలు కొలువై ఉండేటటువంటి శక్తివంతమైన వృక్షము. ఈ చెట్టు దగ్గర కూర్చొని కాసేపు గాలి పీల్చినా, లేదా ఆ చెట్టును ఒక్కసారి తాకినా మన శరీరంలో ఉండేటటువంటి ప్రతికూల శక్తి అంతా పోయి మనకు ఒక ఉత్సాహము, ఒక మంచి ఆరోగ్యము, ఒక ఉల్లాసము, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలిగిద్దనమాట. ఎందుకంటే ఈ చెట్టులో దేవతలు కొలువై ఉంటారు. ఈ చెట్టు దగ్గర ఉండేటటువంటి అపారమైనటువంటి శక్తి మీ చుట్టూ ఉన్నటువంటి కష్టాలను, ఆటంకాలను తొలగించి అదృష్టాన్ని మీ వైపుకు అయస్కాంతంలాగా లాక్కొస్తుందనమాట. ఈ చెట్టుకు ఉన్నటువంటి ఆకర్షణ శక్తి అలాంటిది. కాబట్టి తులారాశి వారి పంట పండిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ని రాసులకి ఎవ్వరికి కూడా దక్కని అదృష్టము వెతుక్కుంటూ తులారాశి వారికి వచ్చిందని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే ఎంతమందికో దక్కని ఈ అవకాశం మీకు దక్కింది అంటే మీరు త్వరలోనే కోట్లాది రూపాయలను సంపాదించబోతున్నారని చెప్పేసి అర్థము. ఆ చెట్టు అనేది మీకు స్వయంగా నోట్ల కట్టలను అందించేటటువంటి చెట్టు. మీకు డబ్బుతో పాటుగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, మీకున్నటువంటి కష్టాలన్నింటినీ, జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి ఈ గొప్ప చెట్టు అనమాట. అంతటి శక్తి అనేది ఈ చెట్టుకు ఉంది. ఆ చెట్టు మరేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ చెట్టు మరి ఏదో కాదండి, సాక్షాత్తు జమ్మి చెట్టు అనమాట. ఈ జమ్మి చెట్టు దగ్గరే మీకెంతటి అదృష్టం అనేది దక్కబోతుంది. ఎందుకంటే మీ రాశి ప్రకారము జమ్మి చెట్టుకు మీకున్నటువంటి సంబంధం చాలా గొప్పది. ఈ జమ్మి చెట్టును సాక్షాత్తు అపజయాలను తొలగించేటటువంటి చెట్టుగా, అలాగే మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను తొలగించేటటువంటి చెట్టుగా కూడా ఈ జమ్మి చెట్టును చెప్తూ ఉంటారు. ఈ జమ్మి చెట్టు అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టము. అలాగే శనిదేవుడికి కూడా ఈ జమ్మి చెట్టు అంటే ఎంతో ఇష్టం అన్నమాట. శాస్త్రాల ప్రకారం జమ్మి చెట్టులో అగ్నిదేవుడు కొలువై ఉంటాడు అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. అలాగే పాండవులు తమ ఆయుధాలను దీనిపైనే దాచి విజయాన్ని పొందారని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ జమ్మి చెట్టుకు ఉన్నటువంటి సంబంధము చాలా గొప్పది. మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను, జాతక దోషాలను, మృత్యు దోషాలను, వాహన గండాలను,
అలాగే ఈ పితృదోషాలను, పితృశాపాలను, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదన్నా సమస్యలను కావచ్చు, ఇట్లా ఈ ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ జమ్మి చెట్టు అనేది మీకు తొలగిస్తుంది. ఎందుకంటే జమ్మి చెట్టు శనిగ్రహ శాంతిని ఇచ్చేటటువంటి శక్తిని కలిగి ఉండటం వలన తులారాశి వారికి కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షంలాగా పనిచేస్తుంది. జమ్మి చెట్టును తాకితే మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి మన జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల శని ప్రభావాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఈ తులారాశి వారు మీరేంటంటే ఈ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ చిన్న పరిహారం అనేది నమ్మకంతో చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఈ జమ్మి చెట్టు దగ్గర నుంచి మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాంటి అదృష్టాలన్నీ కూడా తప్పకుండా మీ సొంతం అవుతాయి. ఎందుకంటే ఖర్చు లేని పరిహారాలు, ఒక్క రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు అనేది లేకుండా, అంటే మనం అనుకుంటూ ఉంటాము ఏదైనా అద్భుతం జరిగి ఏదన్నా అంటే మనకి ఏదన్నా ఒక పరిహారం కానీ అలా తీసేసినట్లుగా మన కష్టాలను తీసేసేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే మాకు మ్యాజిక్ లాగా ఉంటే చెప్తే బాగుండు, తెలిస్తే బాగుండు, అలాంటివి మేము చేసేసి ఈ కష్టాల నుంచి బయటపడతామని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా మనసులో అట్లా కోరుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో, ఆ కష్టాలను బట్టి ఆ సమస్యలను బట్టి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ అన్నమాట మీకు ఈ పరిహారము. చాలా చక్కగా చేసుకోవచ్చు. రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారము. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే మీకు 100% ఫలితం అనేది తప్పకుండా సిద్ధిస్తుందన్నమాట. మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా శనివారం కానీ లేదా మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ లేదా మీ రాశి ప్రకారం శుక్రవారం కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మనం చెప్పినటువంటి ఈ రోజుల్లో మీకు వీలైనటువంటి రోజున ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం అనేది చేసేసి, మనకు దేవాలయాల్లో ఈ జమ్మి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. లేదా మీకు బయట ప్రాంతాల్లో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు కనుక ఉంటే అక్కడ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలన్నమాట. అది గుడిలో ఉన్నా పర్వాలేదు, లేదా బయట ఉన్నా పర్వాలేదు. చక్కగా మీరు స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోండి. మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ తాకగలిగేలాగా ఉండాలన్నమాట. అంత అందుబాటులో ఉండాలి. అలా మనం చెప్పినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఆ గుడి దగ్గర ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరికి లేదా మామూలుగా బయట ఉన్న ఆ చెట్టు దగ్గరకు మీరు వెళ్ళేసి ఆ వెళ్ళేటప్పుడు మీరు కొన్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఏం తీసుకొని వెళ్ళాలంటే ఒక చెంబుడు నీటిని, అలాగే మట్టి ప్రమిదను, ఇంకా నువ్వుల నూనెను కానీ లేదా ఆవు నెయ్యిని కానీ, అలాగే దీపారాధన చేసుకోవటానికి ఒత్తులు, ఇంకా నైవేద్యంగా కొంచెం బెల్లాన్ని, వీటిని తీసుకొని వెళ్ళాలన్నమాట. మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందుగా ఒక చెంబుడు మీరు నీటిని తీసుకొచ్చుకున్నారు కదా, ఆ నీటిని చక్కగా చెట్టు మొదట్లో పోయాలి. చెట్టు చుట్టూతా బ్రేళ్ళన్నీ తడిచేటట్లుగా పోయాలి. తర్వాత ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకోవాలన్నమాట. జమ్మి చెట్టును మనం తాకినప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి ఆ చెట్టులోని దైవశక్తితో కలుస్తుందన్నమాట. దీనివల్ల మన మనసు అప్పటిదాకా అల్లకల్లోలంగా ఉన్నటువంటి మనస్సు, ఆలోచనలు, ఆందోళనలు ఇవన్నీ తగ్గి మనకు ఒక ప్రశాంతత, ఒక మనశ్శాంతి అనేది కలుగుతుందన్నమాట. తర్వాత ఆ చెట్టు దగ్గర మీరు మట్టి ప్రమిద తీసుకొచ్చారు కదా, ఒక తమలపాకు మీద ఆ మట్టి ప్రమిదను పెట్టేసేసి దాంట్లో నువ్వుల నూనెను కానీ చక్కగా ఆవు నెయ్యిని కానీ పోసేసి దాంట్లో మీరు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయాలన్నమాట. అలా దీపారాధన చేసి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో, అంటే మీరు ముఖ్యంగా ఒక సొంతిల్లు కట్టుకోవాలనా, లేకపోతే ఉద్యోగం కోసమా, వివాహం కోసమా, సంపాదన ఇంకా బాగా పెరగాలి, లేదా ఏదన్నా చోట ధనం ఆగిపోయిందా, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. ఇలా మీకు ముఖ్యమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపో ఓ వృక్షమా, నీ యొక్క శక్తి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని మాకు అందించు, మా యొక్క దోషాలన్నింటినీ కూడా తొలగించు, నీ యొక్క ఆశీస్సులు మాకు అందించు. నీలో ఉన్నటువంటి దైవశక్తి అంటే మనకు దైవాన్ని మనం ఎప్పుడు ప్రత్యక్షంగా తాకలేమండి. ఇలాగా మనకు వృక్షాల రూపంలోనే మనకు దేవుళ్ళు, దేవతలు ఈ వృక్షాల్లో ఉంటారనమాట. ఆ వృక్షాలను తాకినప్పుడు మనం సాక్షాత్తు దైవాన్ని తాకినటువంటి ఒక శక్తి అనేది మనకు వస్తుందన్నమాట. మనలో
ఉన్నటువంటి ఆ నెగిటివ్ నరదిష్టి, ఈ జనాల ఏడుపులు, ఈ చెడు చూపులు, చెడు కన్నులు ఇలాంటివన్నీ తొలగిపోయి మనకు ఒక మంచి ప్రశాంతత అనేది కలుగుతుందనమాట. చక్కగా అట్లా దీపారాధన చేసేసి ఆ బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేసి ఒక ఆకులో మీరు ఆ చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరికలను చెప్పుకోండి. మీకు కుదిరితే ఎక్కువగా ఈ పరిహారం వచ్చేటప్పటికి మనం చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మీరు చేసుకోండి. లేదు అనుకుంటే మీ యొక్క వీలును బట్టి మీరు మిగిలిన రోజుల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే నియమనిష్టలు అనేవి తప్పనిసరి. అంటే భార్యాభర్తలు ఆ రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి, తలస్నానం చెయ్యాలి, ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు, అలాగే నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు, తలకు నూనె రాసుకోవటము ఇలాంటి పనులు కూడా ఆ రోజు చేయకూడదనమాట. మీరు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పరిహారం అనేది చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు అంటే ఏ కష్టాలైతే పోవాలి అని చెప్పేసి మీరు అనుకున్నారో ఆ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి అన్నమాట. ఆ కష్టాలకు ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి డబ్బు ఏదన్నా ఉంటే ఆ డబ్బు చేతికి రావటము, మీరు సొంతిల్లు కట్టుకోవాలనుకుంటే సొంతిల్లు కట్టుకునే దారులు మీకు రావటము, అలాగే కొంతమందికి ఆగిపోయినటువంటి కోర్టు వ్యవహారాలు, ఆస్తి గొడవలు ఇలాంటివన్నీ కూడా పరిష్కారం అవ్వటము, ఇంకా మీకు ఏదన్నా వివాహాలు కాకపోతే వివాహాలు జరగటము, ఉద్యోగాలు రావటము, వీటితో పాటుగా మీరు చేసే వ్యాపారాల్లో అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏదైనా సరే అందులో మీకు మంచిగా కలుసుబాటు అనేది రావటము, ఇట్లా మీరు దేనికోసమైతే కోరుకున్నారో ఆ కోరికలు అనేవి 100కు 1000% సిద్ధిస్తాయి. ఇది మీరు నమ్మకంతో చేయాల్సినటువంటి పరిహారము. దీనికంటూ మీరు రూపాయితో రూపాయి అనేది ఖర్చు చేయటం లేదు. చేసి చూడండి, ఆ యొక్క రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. మీరు ఈ చెట్టు చుట్టూతా చేసేటటువంటి ప్రదక్షిణలు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలాగా మారతాయి. దీనివల్ల ఏంటంటే శని దోషాలు పోవటము, అలాగే ఈ నరఘోష, నరదిష్టి ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఇలా మీకున్నటువంటి మీ చుట్టూతా ఉన్నటువంటి ఆ చెడు ముళ్ళుల్లాగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మారిపోయి ఈ ముళ్ళబాటంతా కూడా మీకు పూలబాటలాగా ఆ భగవంతుడే మారుస్తాడనమాట. మీరెన్నాళ్ళు పడ్డటువంటి మానసిక ఒత్తిడి కావచ్చు, ఎవరి వల్ల అంటే మన అని చెప్పేసేసి నమ్మిన వ్యక్తుల దగ్గర కూడా మీరు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు, నలిగిపోతారు. మీరు ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత మానసికంగా నలిగిపోయారో పైకి చెప్పుకోలేక మీలో మీరే కొన్ని విషయాలను పెట్టుకొని మీ గుండెంతా కూడా ఎంత బరువెక్కిపోయిందో, నిద్రలేని రాత్రులు, రహస్యంగా కూర్చొని ఏడ్చినటువంటి రోజులు, చేతిలో డబ్బులు లేక, బయటికి ఎవ్వరిని అడగలేక, అప్పు చెయ్యలేక మీరు ఎంత ఇబ్బంది పడ్డారో, మీ వయసుకు మించినటువంటి బాధ్యతలు మీకు ఎన్ని నెత్తిన పడ్డాయో ఇలాంటివన్నీ మీకే తెలుసు అన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పటి నుంచి మీ జీవితానికి ఆనందాలు, సంతోషాలు, అదృష్టాలు ఇలాంటివన్నీ కూడా మీ సొంతం అవుతాయి. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే దేవుడు దయ అనేది తోడైతే మీ జీవితంలో ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. మనకి కోట్ల ఖజానా అంటే కేవలము మనకు కోట్లకు కోట్లు డబ్బు ఉండటం మాత్రమే కాదు, అలాగే మనకు బంగారము అంటే మనకి ఏదైనా భూమిలో బంగారం దొరకటము, ఇలాగా డబ్బు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, నగలు ఇలాంటివన్నీ ఉంటేనే మన దగ్గర మనం కోటేశ్వరులం అయినట్లు ఎప్పుడు కూడా అనుకోవద్దండి. మనం కోటేశ్వరులం అవ్వటం అంటే మన చేతిలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి లాగా పని ఉండటము, మనం చేసిన పనికి కలుసుబాటు ఉండటం, అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటము. కొంతమందికి ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం ఉండదు, మీరు గమనించండి. అలా మనం చేసిన కష్టానికి ప్రతిఫలం రావటము, రూపాయి వస్తుందనుకున్న కాడ 4 రూపాయలు తోడవటము, అలాగే మంచిగా ఆరోగ్యం ఉండటము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అది ఆరోగ్యం లేని వాళ్ళకు తెలిసిద్ది అనమాట ఆరోగ్యం విలువ. అలాగా ఆరోగ్యంగా ఉండటము, భార్యాభర్తలు సంతోషంగా ఉండటము, అలాగే ఒకరికొకరు మంచిగా అర్థం చేసుకోగలగటము, ఒక మంచి వాతావరణం ఇంట్లో ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా మనకు అదృష్టాలు. ఈ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మనకు బాగా కలిసి రావటము, ఇలా ప్రతీది కూడా మనకు అదృష్టము. అది కూడా మనకు కోట్ల సంపాదన కన్నా కూడా విలువైందనమాట. కాబట్టి కోట్లు అంటే ఒక్క డబ్బే అని ఎప్పుడు అనుకోవద్దు. డబ్బు రూపంలో మీకు కలిసి వస్తుంది. అలాగే మీ జీవితానికి సంతోషంగా ఏ ఏ అంశాలు, ఏ ఏ విషయాలు అయితే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఆ భగవంతుడు మీకు అందేలా చేస్తాడనమాట.
మనం జమ్మి చెట్టును నమ్ముకోవటం వలన మీకు శనిదేవుడి యొక్క రక్షణ అనేది లభిస్తుందన్నమాట. దీనివల్ల మీ జీవితంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఈ నరక యాతన అంతా కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు అనేవి కూడా పెరుగుతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పనికిరాని వ్యక్తిలాగా చూసినటువంటి వారు, అలాంటి వారు ఇవాళ రోజున మీరు గొప్ప వ్యక్తిలాగా కనిపిస్తారు. అంటే ఆ దోష నివారణ అనేది జరిగినప్పుడు మనమంటూ ఒక స్పెషల్ పర్సన్స్ లాగా ఎదుటి వాళ్ళకి కనిపించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చక్కగా మీకు కలిసి వస్తుంది. ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. మనం ఇందాక చెప్పినటువంటి నియమనిష్టలతోటి ఇందాక చెప్పుకున్నటువంటి ఈ రోజుల్లోనమాట. జమ్మి చెట్టు నిజంగా చెప్పాలంటే మీకు ఒక వరంలాగా దొరికిందని చెప్పుకోవచ్చు. ఈ చెట్టును ఏంటంటే కేవలం ఒక మొక్కలాగో చెట్టులాగో మీరు చూడొద్దు. ఇది ఒక విజయానికి సంకేతము. ఇందులో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అలాగే శనిదేవుడు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట. ఇలా మీరు ఈ పరిహారం అనేది వరుసన వచ్చేటప్పటికి 3 లేదా 5 వారాలు చెయ్యండి. మీరు ఏ వారం అయితే మొదలు పెట్టుకుంటారో అలా ఆ వారం నుంచి 5 వారాలు, అంటే మీరు ఏదైనా శుక్రవారం మొదలు పెట్టుకున్నారనుకోండి, వరుసగా 5 శుక్రవారాలు చేయండి. లేదా శనివారం మొదలు పెట్టుకున్నారనుకోండి, వరుసన 5 శనివారాలు చేయండి. లేదా మంగళవారం మొదలు పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ వరుసగా 5 మంగళవారాలు చేసుకోండి. మధ్యలో ఏదన్నా, ఇది ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు, కుటుంబ యజమాని అయినా చేయొచ్చు. ఆడవాళ్ళకు మధ్యలో ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ వారం ఆగి మీరు తర్వాత వారం అయినా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మీకు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఏ వారం అయితే చేసుకున్నారో అలాగా ఆ వారం మాత్రమే మీరు గుర్తుపెట్టుకొని 3 లేదా 5 వారాలు చేయండి. ఈలోపు మీరు ఏ కోరిక కోసమైతే చేసుకున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. మీ మీద పడి ఎవరైతే ఏడుస్తున్నారో, మీ పనులకు ఎవరైతే అడ్డుగోడలుగా నిలుస్తున్నారో, ఇలాంటివన్నింటినీ కూడా దేవుడు తీసి పక్కన పడేస్తాడనమాట. ఏ దుష్టశక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఎందుకంటే దేవుడు బలమనేది మీకు తోడైతే ఇక మీకు అడ్డు అనేది ఉండదు. మీరు చాలా ఎత్తుకు ఎదిగిపోతారనమాట. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దరిద్రం అంతా కూడా తొలగిపోయి అదంతా కూడా మీకు కలుసుబాటుగా మారుతుంది. ప్రశాంతమైనటువంటి మనసుతోటి చక్కగా జమ్మి చెట్టును తాకండి, నమస్కారం చేసుకోండి, కాసేపు ఆ జమ్మి చెట్టు దగ్గర కూర్చోండి. ఇలా చేయటం వలన మీకు నేరుగా వరాలు అదృష్టాలు అనేవి వచ్చి పడతాయన్నమాట. ఏదో ఒక రూపంలో మీకు శుభ సంకేతాలు అనేవి ఎదురవుతాయి. ఇలా ఈ పరిహారం మాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి అన్ని సమస్యలు అనేవి గట్టెక్కి మీరు జీవితంలో ఎప్పుడు ఊహించని అదృష్టాన్ని, సంపదను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది. చాలా చాలా పవర్ఫుల్ పరిహారము. చక్కగా ఇలా తులారాశి వారు చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది మీలాంటి తులారాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. కాబట్టి ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.